దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీదగును. ప్రియమైన వారలారా, అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఒకటి, మనకై మనం అడుగు పెడితే ఆ స్థలాన్ని మనకిస్తానన్నట్లే. మనం ఇష్టం వచ్చింది, మనం ఆశ కొనింది, మనం కావాలనుకున్న దాంట్లో మనం అడుగు పెడితే దేవుడు మనకిస్తానన్నట్లే. దేవుని చేత మనం పంపబడ్డప్పుడు ఏ స్థలానికైతే దేవుడు పంపిస్తున్నాడో, దేవుడు పంపడం అంటే మనం నడిపింపే నాయకులు, మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ నాయకులు మనల్ని పంపినప్పుడు ఆ ప్రాంతానికి మనం వెళ్తే దేవుడు అంటాడు, ఆ స్థలాన్ని నిశ్చయంగా మీకు స్వాస్థ్యం చేస్తానని. దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా సేవ చేయడానికి వెళ్తారు. వాళ్ళకి దర్శనం వచ్చిందని, ప్రేరేపించబడిందని వాళ్ళ దర్శనాలు మారుతూ ఉంటాయి. కొంతకాలం ఒక ప్రాంతంలో సేవ అంటారు, మరి కొంతకాలం మరొక ప్రాంతంలో సేవ అంటారు, మరి కొన్నిసార్లు కొత్తగా దేవుడు మరొకటి చూపిస్తున్నాడు అంటారు. వారు ఊహల్లో జీవించేవాళ్ళు, సేవను గురించి, నడిపింపును గురించి ఒక అవగాహన లేనటువంటి వారు, స్వార్థంతో బ్రతకాలని, ఏదో కుటుంబ పోషణ కొరకు బ్రతకాలని వాళ్ళు వేసే నాటకాలు ఇవన్నీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే పంపిస్తే ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీకేమైనా కొదువుగా ఉందా అంటాడు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇల్లు యోగ్యమైనదైతే నా సన్నిధి అక్కడ ఉంటుంది అన్నాడు, నా సమాధానం అక్కడ ఉంటుంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పంపిస్తే మనల్ని చేర్చుకునేవారు ఉంటారు. ఆయన పంపిస్తే మన అవసరతలు తీర్చేవారిని దేవుడు అక్కడ పెడతాడు. ఆయన పంపిస్తే మన మాట వినేవారిని దేవుడు అక్కడ సమకూరుస్తాడు. ఆయనే పంపిస్తే ఆయన చేయవలసిన పనులు ఏవేవి ఉన్నాయో అక్కడ దానికి తగిన వారందరినీ కూడా ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. నీవు కేవలం నిమిత్త మాత్రుడు, నువ్వేమి చేయలేవు. సేవ దేవుడిది. ఆయన కట్టాలి, ఆయన చేయాలి. చాలామంది వారి కుటుంబ జీవితాలలో కూడా ఇష్టమైన స్థలాల్లో జీవించడానికి వెళ్తారు, భ్రష్టులైపోతుంటారు. చూడండి, లోతుతో దేవుడు చెప్తాడు, నీ కుటుంబం దీవించబడటానికి నేను చూపిస్తున్న స్థలానికి వెళ్ళు, అది నీకు ఇస్తాను అన్నాడు. కానీ అతడు అలా కాదు ప్రభువా, నేను ఇక్కడికి వెళ్తానని సోయర్కి వెళ్ళి పతనం అయిపోయాడు. చాలాసార్లు దేవుడు మాట్లాడతాడు, ఆ బిజినెస్ వద్దు, ఆ వివాహం వద్దు, ఆ వ్యాపారం చేయకండి, ఆ ఉద్యోగంలో చేరకండి, ఆ ప్రాంతానికి వెళ్ళకండి అంటే అక్కడ డబ్బాష చూసో, మనుష్య ప్రేరేపణ చూసో, మన హృదయాన్ని తృప్తిపరిచే కార్యాలను బట్టో త్వరపడుతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ దేవుని వాక్యములో కుడి ఎడమలకు తొలగినటువంటి వాడు. అతనితో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలముకు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మనమును ఆ ఆజ్ఞల ప్రకారంగా వెళ్ళగలిగితే నిశ్చయంగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.